ఎక్కువ వాటర్ ఎండ్లో వస్తాయి, ఎక్కువ వాటర్ అది అది బాగానే ఉంది. లోతుపాటు అయ్యే వాటర్ రావాలి. మళ్ళీ ఇంకోటి వేసుడు కాకుండా ఒక పడేది లోతు 300 గుద్దే వదిలిపెడతాం. 300 అవసరం లేదు, 200 200 ఫైనల్ వేసి వదిలిపెట్టాలి. 200 వేసి వదిలిపెట్టాలి, 300 అవసరం లేదు. వీడెత్తే మా కాపాడు ఎత్తట్టుండు కాడ, ఇక్కడ ఆడెత్తట్టుండు ఏమంటే ఇదే ఎక్కువ. వేరు వేరే గ్యాప్లు కదా, దానికి అటాచ్ లేదు కదా. ఇది ఎక్కువ వస్తుంది, అది అందాల. దీనికంటే కొంచెం అది ఎక్కువ ఉంది. వేరు వేరే కదా, ఇవి ఒక పాయింట్ కాదుగా. వేస్తే రెండింటిని కొడితే అయిపోతుంది. రెండు పిచ్చి ఏం కాదు. 6 ఎకరాలు 3 ఎకరాలు కానీ అయితే నీళ్ళు ఉంటే 6 పడితే 2 వేద్దాం. వాడు కళ్ళుకి వస్తుంది. వేసుకొని వాడుకోవాలంటే వేసుకుంటాడు. ఉప్పి కట్టకపోతున్నాం. ఆయన అలా కూడా వేసుకుంటే వస్తున్నా, తక్కువనే పోస్తారు కదా. వస్తున్నా అంటే దించాలి. మరి దించినా కూడా తక్కువనే పోతుంది. 2 లోపల లేదు, అలా తిరగాలి, స్పీడ్గా తిరుగుతలే. ఒకటి వేస్తే అర్థమవుతుంది మనకు కూడా. 2 డేస్ కూడా ఒక దానికి అంటే ఒకటి వేస్తే వాటర్ ఎన్ని వెళ్తున్నాయి ఏందనేది అర్థమైతే మళ్ళీ ఇంకో దాన్ని ఎమ్మటి బుద్ధి వస్తుంది. ఇప్పుడు టార్గెట్ మారింది. లోతుల్లో ఎక్కువ లోతుల్లో ఉన్నాయి, నేను పై లోతులో లేవు. అయినా లేవు, ఎలా లోపలికి పోయింది. ఇవి అయినా మళ్ళీ అన్ని పైపులు, ప్లాస్టిక్ పైపులు ఎంత లోతు ఉన్నాయి. చాలా గట్టి అయ్యి మరి. గట్టి అంటే లోపల లూజ్ రాకుంటే ప్లాస్టిక్ పైపులు దించుకోవాలి, లేకపోతే ఇంకో పైపులే దించుకోవాలి. దింపుతుంది అది 300 ఫీట్లు కాదు, 500 ఫీట్లు అయినా మనుషులు బయట ఉంది. టైం వచ్చినప్పుడు ఈ బుద్ధలకు వచ్చి దిగాలంటే ట్రాక్టర్ కష్టం కదా. అప్పుడు బురదలకు రాదు కదా, కాదు ఇంకో పైపులు అయినా వేస్తే వచ్చి 4 వీల్ బండే వస్తుంది, పోతే ఒక పక్క పోతుంది అంతే, టైర్ల మందం పోతుంది. ఇప్పుడు మన మా వాళ్ళది అట్నే పీకేది, మోటార్ కాలిపోతే అది 8 పైపులు పిక్కోలేకపోయారు, అది ఒక గుంజ నాటి. కడితే ఈ పేరు ఏం పేరేనా? బొట్టు అంజే సారు పెడతాం. 90 నుంచి 95 ఫీట్లకు ఒక గ్యాప్ ఉంది, 66 ఫీట్లకు ఒకటి ఉంది. 26, 95 2 గ్యాపులు ఉన్నాయి. 2 గ్యాపులు 105 ఉంటుంది. కానీ ఇలా కొంచెం ఒక అడుగు తక్కువ తీసేయాలి, అంటే 10 ఫీట్లు తీసేయాలి. 105 అంటే 10 90 ఫీట్లు, అది 66 అంతే. అది 66 బరాబర్. అని ఫస్ట్ అదే ఫస్ట్ ఇదే అంటారా? నేను దగ్గరుండి వేపిస్తా, దగ్గరుండి వేపిస్తా. దాంట్లో ఉందా? ఇంకేం మరి పీల్పిద్దాం పట్టు మరి.